వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హాలిడే స్టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నా. ఎనీ కేసెస్ ఈరోజు ఈ వ్లాగ్ ఎందుకు తీస్తున్నా అనేది, ఎందుకంటే ఇట్స్ మై బర్త్డే మంత్ అనమాట. ఓ బర్త్డే అంటే మినిమం షాపింగ్ ఉండాలి. సో మా హస్బెండ్ని తీసుకొని ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను షాపింగ్కి. అండ్ తను నాకు ఏమేమి కొనిపిస్తాడో చూడాలి. సో మీకు కూడా చూపిస్తాను నేను ఏమేమి చేస్తాను. సో లెట్స్ గో. బర్త్డే వస్తుందంటే ఎందుకో తెలియదు కదా, హ్యాపీనెస్ అయితే ఇలా ఫేస్లో కనిపిస్తుంది. నాకు కూడా అంతే అనమాట. సో షాపింగ్ కన్నా ముందు మాకైతే బాగా ఆకలి అవుతుందని ఇడ్లీ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము. సో ఇద్దరం ఇడ్లీ తినేసి జుడియోకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ లోపు నాకు మధ్యలో ఒక సర్ప్రైజ్ జరిగిందనమాట. సో అది నేను మీకు కమింగ్ బ్లాగ్స్లో చూపిస్తాను. అండ్ ఫస్ట్ డే నాకు అది సర్ప్రైజ్ అని తెలియక నేనైతే వీడియో ఏం తీయలేదు, జస్ట్ కొన్ని క్లిప్స్ తీసుకున్నాను అండ్ ఇంపార్టెంట్వే తీసుకున్నాను. సో నేనైతే ఇక్కడ కొన్ని టాప్స్ ట్రై చేశాను ఆఫ్టర్ దట్ సర్ప్రైజ్. నాకు ఈ టాప్ చాలా బాగా నచ్చింది. బట్ నాకు లాస్ట్ టైం బర్త్డే కూడా సేమ్ కలర్ అనమాట, బ్లూ అండ్ పింక్. సో ఈసారి అది స్కిప్ చేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ ఈ టాప్ ట్రై చేశాను, ఓకే ఓకే అనిపించింది. నెక్స్ట్ ఇంకా కొన్ని టాప్స్ అయితే ట్రై చేశాను, అవి కూడా బాగున్నాయి. బట్ ఈరోజు నేను షాపింగ్ అయితే చేశాను బట్ ఏం తీసుకోలేదు. ఇంక ఇలా ఫ్రూట్ సలాడ్తో ఎండ్ చేసేసాను అనమాట. నా ఫేవరెట్ ప్లేస్లో నా ఫేవరెట్ ఫ్రూట్ సలాడ్ అయితే తింటున్నాను. డే టు షాపింగ్కి నిన్న వెళ్ళాము బట్ ఏం కొనలేదు. అండ్ నిన్న నాకు మా హస్బెండ్ ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. అదేంటో నీకు నేను కమింగ్ బ్లాగ్స్లో చెప్తాను. నిన్న కొంచెం షాపింగ్ చేద్దామని జుడియోకి వెళ్ళాను బట్ నాకు అంత మూడ్ లేదనమాట. సో అది క్యాన్సిల్ చేసుకున్నాము. ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాము. బ్లాగ్లో చూసేయండి కంప్లీట్లీ. నాకు తెలిసి షాపింగ్ బ్లాగే ఉంటుంది అనుకుంటా. మధ్యలో ఇంకా కొన్ని చిన్న వర్క్స్ ఉన్నాయి, అవన్నీ నేను మీకు కమింగ్ బ్లాగ్స్లో చెప్తాను. ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే ఉందన్నమాట. సో స్టే ట్యూన్. ఈ రోజు అయితే పక్కాగా షాపింగ్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. బట్ ఈ రోజు కూడా మధ్యలో చాలా వర్క్స్ తగిలాయి అనమాట. సో మళ్ళీ నేను జుడియోకే వెళ్ళిపోయాను, ఎందుకంటే నాకు అక్కడ ఒక డ్రెస్ బాగా తీసుకోవాలనిపిస్తుంది. బట్ ఈ రోజు అయినా నేను షాపింగ్ చేస్తానా లేదా అని చూడాలి. ఎందుకంటే షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నాకు డ్రెస్ నచ్చింది, కానీ తీసుకోవాలా వద్దా అన్న డౌట్తో ఉండిపోయాను. సో అలా మళ్ళీ ఏమైనా ఉన్నాయా అని అన్ని చూసుకుంటూ వచ్చాను. అండ్ ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది బట్ నాకు అన్నిట్లలో కొన్నే నచ్చుతున్నాయి. మెయిన్గా ఈ డ్రెస్ అనమాట, లిటరలీ నాకైతే చాలా నచ్చింది కానీ తీసుకోలేదు. నెక్స్ట్ అయితే మ్యాక్స్కి వెళ్ళిపోయాను. ఇక్కడ కలెక్షన్ చూశాను, ఇక్కడ కూడా నాకు నచ్చాయి కానీ అవసరం లేదనిపించింది అంత అమౌంట్ పెట్టడం. నెక్స్ట్ ఇక్కడ రుక్మిణి సిల్క్స్కి వచ్చాను, కొత్తగా ఓపెన్ చేశారు. అండ్ ఇక్కడ కూడా కొంత షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాను. బట్ నాకు ఇది బర్త్డేకి యూజ్ అవుతుంది అని అయితే నేను అనుకోలేదు. నెక్స్ట్ జీవి మాల్కి వెళ్ళాను, కలెక్షన్ చూశాను బట్ నేను ఏం తీసుకోలేదు. సో ఈసారి షాపింగ్కి వెళ్ళాను బట్ ఏం తీసుకోకుండా వచ్చాను ఫర్ ద ఫస్ట్ టైం.